ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 జూన్ ఈ నెల మీకు మీ పేరు, గౌరవం, నాయకత్వం పెరిగే ఒక అద్భుతమైనటువంటి సమయం. అష్టమ శని నడిచినా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు యోగ కాలంగా చేసే అవకాశం ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం సూర్యుడు బలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాస్త ఎన్నో రోజులుగా ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. గురు అనుగ్రహంతో కెరీర్లో కొత్త అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కారణంగా పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు కేతువుల సోషల్ మీడియా పబ్లిక్ ఇమేజ్ బలపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ, పోలీస్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. డాక్టర్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టార్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఈ చార్టెడ్ అకౌంట్స్, లేకపోతే డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్స్, వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త క్లయింట్లు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. భాగస్వామి వ్యాపారాలతో స్వస్థత ఎక్కువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రకారం తీసుకుంటే ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అంతే పెరుగుతుందండి. ఈ సింహరాశి వారికి లగ్జరీ వస్తువులపై ఖర్చులు ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు. మీరు పెట్టుబడిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం జాగ్రత్త పడండి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచన చేయండి, కానీ ఆత్రపడకండి. మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. మాస ద్వితీయంలో అన్ని కలిసి వస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరితో కాస్త ప్రేమగా ఉండండి. ఇంకా ప్రేమికులకి ఇదొక డిఫరెంట్ మంత్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కెరీర్ పరంగా బాగున్నప్పుడు ప్రేమికులు కొంచెం టైం కేటాయించేసరికి మనస్తాపాలు వచ్చే అవకాశాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు రావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విదేశీయ చదువు లేదా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి పురోగతి అని కూడా చెప్పొచ్చు. ఈ నెల వీసా ఇంటర్వ్యూలో అనుకూలం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇమిగ్రేషన్లోకి వెళ్ళేటప్పుడు కాస్త ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు ఏం అడుగుతున్నారో ప్రశ్న, అది మాత్రమే సమాధానం చెప్పండి, కానీ మీ వ్యక్తిగతంగా అతిగా ఆలోచించి రిజెక్ట్ చేసుకోకండి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సిద్ధం అవుతున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ పెంచండి, బాగా ఫోకస్ పెంచండి. టెక్నాలజీ, ఏ టెక్నాలజీని ఎక్కువ వాడండి, దాని ద్వారా నేర్చుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ పనులు నెల ఆఖరికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్కి పెట్టుబడులకి అనుకూలమైనటువంటి సమయం ఈ 2026 జూన్ అని కూడా చెప్పచ్చు. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి వచ్చేటప్పటికి సినిమా, టీవీ, రాజకీయ ఈ రంగం వాళ్ళకి అందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రొఫెషన్ వల్ల అభిమానులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజకీయ నాయకులు కాస్త ప్రజాక్షేత్రంలో కాస్త నోరు అదుపులో ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసులో కోర్టు వ్యవహారం నెమ్మదిగా అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంకా వాహనం నడిపేటప్పుడు ఫోన్లు పెట్టుకోవడము లేదా అతి ర్యాష్ డ్రైవింగ్, ఇవన్నీ కాస్త అవాయిడ్ చేయండి. ఇంకా విపరీతమైనటువంటి హీట్, బీపీ, ఒత్తిడి, స్ట్రెస్ సమస్యలు రావచ్చు. ఉదయం వ్యాయామం కొంచెం ఎక్కువ చేయండి. ఇంకా జలుబు లాంటిది, వేడి వల్ల కూడా జలుబు వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త వాడండి, మంచిది కూడాను, ఆహారాలని కూడాను. ఇంకా ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే రంగులు అని చెప్పొచ్చి గోల్డ్ మరియు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను చూస్తారా, ఆరెంజ్ కలర్, ఇది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 1, 5, 9 అని కూడా కలిసవచ్చు. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడాను. ఈ నెల అదృష్ట దిక్కు మీకు తూర్పు దిక్కు చాలా మంచిగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం సూర్యుడికి అర్ఘ్యం మొదలడం, నీళ్ళు ఓం సూర్యాయ నమః అని చెప్పడం, ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామికి జలాభిషేకం చేయడం, ఎరుపు లేదా ఆరెంజ్ పండ్లు, పూలు దానం చేయడం మంచిది. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, అంటే ఈ 12 స్ట్రెస్ ఉంటాయి చూసారా, ఆ 12 స్ట్రెస్ ఉన్నటువంటి సూర్య నమస్కారాన్ని చేయడము. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి.
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఈ జూన్ 2026 ప్లానింగ్, క్రమశిక్షణ, ఎదుగుదల కలిసి వచ్చే సమయం. గెట్ రెడీ. భవిష్యత్తులో పెద్ద మార్పుకి ఈ నెలే ఒక పునాదిగా కూడా చెప్పొచ్చు. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల తెలివితేటలు, నిర్ణయించే శక్తి పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరీర్లో స్థిరత్వం పెరుగుతుంది. శని కారణంగా పని ఒత్తిడి పెరిగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. రాహు వల్ల కొత్త పరిచయాలు, డిజిటల్ రంగాల్లో చాలా మంచి అవకాశాలు, ఉద్యోగస్తులకి కొత్త ప్రాజెక్ట్స్, ప్రైవేట్ రంగంలో వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు క్లయింట్ బేస్ పెరుగుతుంది ప్రైవేట్ రంగంలో వారికి. ఇంకా ప్రభుత్వ రంగంలో వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, అకౌంట్స్, మెడికల్, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వారికి మంచి సమయం కూడా చెప్పొచ్చు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఈ నెల ఆఖరికి కనబడుతుంది. వ్యాపారస్తులకి ప్లానింగ్ వల్ల లాభాలు పెరుగుతాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. రీటైల్ రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గించే అవకాశాలు బాగా ఉన్నాయి. సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్పై దృష్టి పెరుగుతుంది. పాత బాకీలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నా బ్యాంక్ లోన్స్, తర్వాత పర్మిషన్స్ కోసము, చిట్ ఫండ్స్, వీటికన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఈ నెల ఆఖరికి మీరు శుభవార్తలు వినే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ బాధ్యతల్లో పెరిగే అవకాశాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు అందరితో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ విషయంలో ఒకరి పట్ల ఒకరు నిజాయితీ భావం ఉండాలి. అలా మాట్లాడితేనే మీ జీవితకాలం కలిసి ఉంటారు మీరు. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మీకు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి మంచి ఫోకస్ ఉంటుంది ఈ నెల. విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నా కష్టం మీద నెల ఆఖరికి సాధించే అవకాశాలు ఉన్నాయి. వీసా డాక్యుమెంటేషన్స్ పనులు పూర్తి అయ్యే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రెస్ కోడ్ కరెక్ట్గా ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ లేదా లోన్ ప్రక్రియలు ముందే కదిలే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో మంచి ప్రాపర్టీస్ మీకు కనబడుతుంది, ప్రయత్నం చేయండి. కొత్త కస్టమర్లు కనిపించే అవకాశాలు బాగా ఉన్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ అక్కడ కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ఈ యొక్క ఈక్విటీస్లో మాత్రమే వెళ్ళండి, కానీ వేరే దాంట్లో వెళ్ళకండి. ఇంకా రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది, మంచి సమయం ఉంది కాబట్టి బాగుంటుంది. ఇంకా టీవీ రంగం వారికి, సినిమా రంగం వారికి, కళాకారులకి, ఇంకా మీకు రైటింగ్, ఎడిటింగ్, యాంకరింగ్, సోషల్ మీడియా రంగంలో వారికి ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది. యాక్టింగ్లో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ లేదా ఆడిషన్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే సమయం ఆసనమైంది. గెట్ రెడీ. ఇంకా కోర్టు వ్యవహారంలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. పెద్దల సలహా తీసుకుని సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వారిని తక్కువ అంచనా మాత్రం వేయకండి. ఇంకా ఆరోగ్యపరంగా నరాల బలహీనత, కడుపు అజీర్ణత, ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటారు. ఎక్కువ మంచినీళ్ళు తాగండి. అదృష్టం ఇచ్చే రంగు ఈ నెల ఆకుపచ్చ మరియు లైట్ బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5 మరియు 6. అదృష్ట తేదీలు 5, 15, 24. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, ప్రతి బుధవారం గరికతో గణపతిని ప్రార్థన చేయండి. విష్ణు సహస్రనామం ఎక్కువ వింటూనండి. ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళండి, లేదా తిరుపతికి వెళ్ళండి. కాలినడకగా కొండ మీద ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోండి. కలవు వెంకటనాథాయ అని చక్కగా స్వామివారిని ప్రార్థన చేయండి. ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోయండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం, కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి.
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.